ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం. క్రీస్తు దేవుని బిడ్డలారా, పునరుద్ధాన మైకములో మీ అందరికీ శుభావందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణము జయించి తిరిగి లేచినటువంటి మహా సుదినాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో తన కార్యాలు జరిగించినట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుతో ప్రతిదినం అరుణోదయ దర్శనం, పునరుద్ధాన సందేశాలు, అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వాగ్దానాలు దేవుడు మేలు చేసి తన కార్యాలు జరిగించినట్లు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము, లూకాసు సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. వారు భయపడి ముఖమును నేల మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులు వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడని దేవుని యొక్క వర్తమానాన్ని దూతలు అందించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. సజీవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సజీవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయనే మానవ తిరిగి లేచాడు కనుక ఆయన సజీవుడు. నేను మొదటివాడును, కనపటివాడును, జీవించువాడును, మృతుడనైతిని కాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనంలో భక్తులు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలను గమనించండి. జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన మనలను విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తమాంసములు గలవాని గాను, జన్మ కర్మ పాపము లేనివాని గాను ఈ లోకములో అవతరించి మరణం యొక్క బలము గలవాని ఆన అపవాదిని తన శిలువ మరణం ద్వారా జయించినట్లుగా ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 15 చూస్తున్నాం. గమనించండి. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15లో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళును పాపము శిలువలో క్రీస్తు శరీరములో విరిగిపోయింది. గమనించండి. మరణపు ముళ్ళును ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో విరిసివేశాడు, తుంచివేశాడు. దాని యొక్క పునాదు లేకుండా చేసినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. విజయమందు మరణము మృంగివేయబడను. 2వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54 నుండి 57 చూస్తే విజయమందు మరణము మింగివేయబడను. మరణాన్ని విజయం మింగేసింది. అదే 3వ దినమున ఆయన సజీవునిగా లేచి 40 దినములు ఇంచుమించు 500 మందికి భక్తులకు ఆయన కనిపడ్డాడు. అంత మాత్రమే కాదు, దేవుని రాజ్య విషయాలు బోధించుతూ ఆకాశంలోనికి ఆరోహణైనట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. ఏ రీతిగా ఆయన పరలోకమునకు వెళ్ళినో ఆ రీతిగా ఆయన తిరిగి రారాజుగా రాబోతున్నాడని ఆకాశం నుండి దేవదూతలు సెలవిచ్చాను. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 11వ వచనం గమనిద్దాం. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు, మరణము జయించి తిరిగి లేచాడు. అంత మాత్రం కాదు, పరలోక రాజ్యం యొక్క శ్రేష్టమైన కార్యాలు జరిగించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మృత్యుంజయుడు, మరణం జయించలేదు. అందుకనే సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడని దేవదూతలు సాక్ష్యం ఇచ్చినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. సమయం గమనించండి. ఆయన సజీవుడైన క్రీస్తును నేడు అనేకులు ఆయన్ను నమ్మలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించి తిరిగి లేచాడు. దీనంతటికీ మనం సాక్షులు మన విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఆయన మరణమును జయించుట, మరణ విజేతగా లేచుట లేఖనం యొక్క ఆధారాలని, ప్రవచనాల యొక్క ఆధారాలని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే దావీదు భక్తుడు చెప్పినట్లుగా మరణమాయను బంధించలేదు అని భక్తులు చెప్పినట్లుగా నిజముగా మరణమాయను బంధించలేకపోయినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ విజేత, మరణమును జయించి ఆయన తిరిగి లేచాడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణ విజేతగా లేచినట్టుగా చూస్తున్నాం. అందుకనే గమనించిన అపోస్తల కార్యము 2వ అధ్యాయము మనం గమనిస్తే భక్తుడైన దావీదు ఈ మాటలు మనం తెలియజేస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంది. క్రీస్తు పాతాళములో విడబడలేదనియో, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియో దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధరణ గురించి చెప్పెను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరం సాక్షులము. నిజమే. దేవుని బిడ్డలను గమనించండి. దీనికి మనందరం కూడా సాక్షులమన్న విషయాన్ని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు
మరణించి ఆయన మరణము జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. లోకం పుట్టినది మొదలుకొని మనుషుల పాపముల కొరకు బలియాగముగా చనిపోయి తిరిగి లేచిన వాడు ప్రభు యేసు క్రీస్తు వారు ఒక్కరే. ఆయన ఒక్కడే మరణం జయించి తిరిగి లేచినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జీవించుతున్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఆయన ఉన్నవాడు. మనకు నిత్య జీవము ఇవ్వగలిగిన వాడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం. పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడని యోహాను సువార్త 11వ అధ్యాయము 25 ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మాటలు నమ్మి ఆయన యందు విశ్వాసముంచి యుగయుగాలు ఆయనతో జీవించుటకు మనము సర్వదా ప్రయత్నం చేయాలని, ముందుకు సాగాలని ప్రభువారు త్వరగా రానున్నాడు కనుక ఆయన పునరుద్ధాన మహిమలో దేవుడు మనల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరిచి బలమైన కార్యాలు దేవుడు జరిగించినట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నిత్య సహవాసము మనకెల్లప్పుడూ తోడై